హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గ్రో అప్ తెలుగు ట్రేడర్స్. ఓకే ట్రేడర్స్, ఇవాళ వచ్చేసి మార్చ్ 20. ఇప్పుడు నేను బీటీసీలో ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ దాని గురించి అనాలిసిస్ చేద్దాం. ట్రేడ్ తీసుకునే ముందు మనం ఏమేమి చూడాలి, ఎలా ట్రేడ్ తీసుకోవాలో. ఇప్పుడైతే నేను డెల్టా ఎక్స్చేంజ్లో ఉన్నాను. నా చార్ట్ ఓపెన్ చేసుకుంటాను. మనం అనాలిసిస్ చేద్దాం. దాన్ని బట్టి ట్రేడ్ ఇప్పుడు ఉంటే తీసుకుందాం లేదా వెయిట్ చేద్దాం. ఓకే గాయస్, నేను చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, చార్ట్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ ఇవన్నీ తీసేస్తాను. తీసి ఫ్రెష్గా మనం ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఎలా అనాలిసిస్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దాన్ని బట్టి ట్రేడ్ దొరికితే చేద్దాము, లేదంటే వెయిట్ చేద్దాము. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇవన్నీ డిలీట్ చేసేస్తాను నేను. ఫస్ట్ మనం 1 అవర్ క్యాండిల్లో స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 అవర్ క్యాండిల్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం గైస్. ఇవాళ హై వచ్చేసి ఇది ఉంది. ఓకే, ఇవాళ స్వింగ్లో వచ్చేసి ఇది ఉంది. కలర్ చేంజ్ చేద్దాం. గ్రీన్ కలర్ చేద్దాం. ఓకే, ఇంకోటి వచ్చేసి నిన్న ఇక్కడ ఈ హై బ్రేక్అవుట్ అయింది. సో అది ఇలా మనకు సపోర్ట్గా అవుతుంది. అదొక లైను. ఇది నిన్నటి బ్రేక్అవుట్, ఇవాళ మనకు సపోర్ట్గా కరెక్ట్ అక్కడికి వచ్చి మార్కెట్ రివర్స్ అయింది చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్దాము. షిట్, 15 మినిట్స్. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ నుంచి మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి మనం బుల్లిష్ ట్రేడే తీసుకోవాలి. యాక్చువల్లీ నాకు లేట్ అయిపోయింది. ఇవాళ 7:30 నుండి మనం కరెక్ట్ మార్కెట్లో ఉండాలి. ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ ఇచ్చింది. మంచి ట్రేడ్ మిస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ ఎలా చేద్దాం. ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఒకళ్ళు ట్రెండ్ లైన్తో చేస్తారు, ఒకళ్ళు సపోర్ట్ రెసిస్టెన్స్తో చేస్తారు, ఒకళ్ళు మూవింగ్ యావరేజ్తో చేస్తారు. మనకంటూ ఒక స్ట్రాటజీ అనేది పెట్టుకోవాలి. నా స్ట్రాటజీ వచ్చేసి వీవ్యాప్ అండ్ మూవింగ్ యావరేజ్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. లాస్ట్ వచ్చేసి మెయిన్ ఎలా ఉన్నా ప్రైస్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. చూద్దాం, ఇప్పుడు నాయి పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి వీవ్యాప్, సెకండ్ వచ్చేసి ఈ రెండు చాలు. ఇంకోటి థర్డ్ ఆర్ఎస్ఐ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎస్ఐ వచ్చేసి చూడండి కింద ఇక్కడ ఉంది కదా ఆర్ఎస్ఐ, ఆల్రెడీ ఓవర్ బాట్లో ఉంది. సో మార్కెట్ పాజిటివ్ ఉంది. ఇప్పుడు మనం ట్రేడ్ చేయాలంటే 5 మినిట్స్లోకి వస్తాం.
ఓకే, ఇది సార్ 5 minutes. ఓకే, ఇప్పుడు ఒక మూవింగ్ యావరేజ్ అండ్ ఈ బ్లూ కలర్ వచ్చేసి వ్యూ యాప్, ఈ మూడింటిని బేస్ చేసుకొని నేను ట్రేడ్ చేస్తాను. ఇంకొకటి ఆర్ఎస్ఐ వచ్చేసి 50 అబోవ్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ ఉంది కదా 50 అబోవ్నే ఉంది. కాకపోతే ఆల్రెడీ ఇది మన టార్గెట్ ఇచ్చేసింది. ఇప్పుడు నేను వెయిట్ చేయాల్సి ఉంది, మళ్ళీ ఒక ట్రేడ్ ఏమన్నా వస్తే దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు ట్రేడ్ ఏం కనిపిస్తుందంటే మనకి ఒకటి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. ఓకే, ఈ మూడిటి కింద ఉంటే నేను ట్రేడ్ తీసుకుంటాను గైస్. మూవింగ్ యావరేజ్ అండ్ వీవ్యాప్, ఆర్ఎస్ఐ వచ్చేసి 50 బిలో ఉండాలి. ఇక్కడ ఉంటే ఇప్పుడు మనకు ఛాన్స్ ఉంది. దీని కింద మనకి ఇప్పుడు క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అది రెడ్ క్యాండిల్. అలా అయితే నేను ఒక ట్రేడ్ అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే ఇచ్చింది, చూద్దాం. వెయిట్ చేయండి ట్రేడర్స్. ఈ మూడింటి కింద అయితే ఉండాలి, ఒకటి ఆర్ఎస్ఐ, ఒకటి మూవింగ్ యావరేజ్ అండ్ వీవ్యాప్. రెడ్ అండ్ గ్రీన్ ఉంది కదా, అదే మూవింగ్ యావరేజెస్ 18 and 54. బ్లూ కలర్ వచ్చేసి వీవ్యాప్. ఇంకా ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి వచ్చేసి ఓ హో 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 ఓ షిట్ మ్యాన్, వెళ్ళిపోయింది. ఓ ఇంత పెద్ద క్యాండిల్ అయితే మనం దీంట్లో ఎంట్రీ కావద్దు. ఒకవేళ రీటెస్ట్ చేస్తే ఇక్కడికి నేను తీసుకుంటాను. ఇక్కడైతే ఇక్కడ మ్యాక్సిమం అయితే పొద్దున్న నుంచి అయితే ఇది పాజిటివ్ ఉంది మార్కెట్. మనం అయితే బుల్లిష్కే ట్రై చేయాలి, కానీ టార్గెట్ హిట్ అయిందేమో, రివర్స్ వస్తుంది, చూద్దాం. నాకు మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వరకు, ట్రెండ్ లైన్ వరకు మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తే నేను అక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటాను, లేకపోతే లేదు. ఇంత పెద్ద క్యాండిల్ అయితే నేను తీసుకోలేను, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దగా అవుతుంది, చాలా పెద్దగా అవుతుంది. అన్ని పాయింట్స్ స్టాప్ లాస్ మనం ఇవ్వలేము. మీరైతే 1 hour 15 minutes అండ్ ట్రేడ్ ఎంట్రీ ఎగ్జిట్ మాత్రం 5 hours చూసుకోవాలి. ఫస్ట్ అనాలిసిస్ మాత్రం 1 hour చేయాలి. నా స్ట్రాటజీ అయితే ఇది. ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ అయితే పెట్టుకోవాలి, అదే మనకి దానికి స్ట్రిక్ట్గా ఉండాలి. రెడ్ క్యాండిల్ వస్తుందని సెల్ చేయడం, గ్రీన్ క్యాండిల్ వస్తుందని బై చేస్తే మాత్రం ఈ మార్కెట్లో ఉండలేము. చూడండి ఎంత పెద్ద క్యాండిల్, దగ్గర దగ్గర 86,300 నుంచి 200 నుంచి 85,400, దగ్గర 800 పాయింట్లు పడ్డది ఒక్కటే క్యాండిల్. ఇంత పెద్ద క్యాండిల్లో మనం ఎంట్రీ అయితే స్టాప్ లాస్ ఎక్కడ పెడతాము? ఆల్మోస్ట్ టార్గెట్ కూడా ఇచ్చేసింది. కష్టం, వెయిట్ చేద్దాం. ట్రేడ్ దొరికితే తీసుకుందాం, లేదా వదిలేద్దాం. బలవంతంగా అయితే మాత్రం ఎంట్రీ కావద్దు, దానివల్ల మనకు లాసే కానీ లాభం లేదు. వెయిట్ చేద్దాం.
హలో ట్రేడర్స్, ఇక్కడైతే నేను ట్రేడ్ తీసుకున్నాను. నాకు పైన తీసుకోలేదు, మిస్ అయిపోయినా. 84,779 దగ్గర ట్రేడ్ తీసుకున్నాను. నిన్నటి సపోర్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఇలా బ్రేక్ చేసింది. చూద్దాం, మార్కెట్ అయితే ఫుల్ మూమెంట్లో ఉంది. 85,400 నేను స్టాప్ లాస్ పెట్టాను. స్టాప్ లాస్ హిట్ చేస్తుందా? టార్గెట్ వచ్చేసి అయితే ఒక 500 పాయింట్స్ అనుకుంటున్నాను. 500 పాయింట్స్ ఇస్తుందా చూద్దాం. ఓకే, 83,400 దగ్గర దాకా ఏమైనా రాగలుగుతుందా? ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఈ గ్రీన్ కలర్. ఓకే ట్రేడర్స్, నేను మొత్తం ట్రేడ్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. ఓకే ట్రేడర్స్, నేనైతే ట్రేడ్ తీసుకుంది 84,779 దగ్గర. నేను దగ్గర 900 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. ఇందులో 83,600 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. నేను దగ్గర 900 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను. ఏమండి చూడండి, ఇక్కడ దగ్గర ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను నేను. బాగానే ఇచ్చింది, ఒక 1 అవర్ పట్టింది. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ట్రేడర్స్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్.